మరి ఆ చెంచలుడు అంటాడు, ఏమంటాడంటే, నీ గ్రంథం చెప్పే స్థలానికి వెళ్ళకుండా నేను ఉండలేకపోతున్నా, తొందరగా పోదాం పదా అని చెప్పి ఆయనే ముందు లాక్కెళ్తుంటాడు. తీరా వెళ్ళినాక ఒక ఊబిలో పడిపోతారు. ఆ ఊబి ఏంటంటే నిరాశ అనే ఊబి అంట. ఏంటి? ఈ ఊబిలో మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోతున్న టైంలో అందులో అదే నిరాశ ఊబిలో క్రైస్తవుడు కూడా పడతాడు. యాత్రికుడు క్రైస్తవుడు అవుతాడు. ఇద్దరు దాంట్లో పడతారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఆ నిరాశ ఊబి వస్తుంది. నీ జీవితంలో ఆ ఊబి ప్రతిసారి వస్తుంది. కానీ ఆ ఊబి పడినప్పుడు నువ్వు పైకి రావటానికి ఆ నిరాశ ఊబిలో పడ్డ వ్యక్తి ఎప్పుడూ బయటికి రాడు. నిజమేనా? చూడండి, ఆ యొక్క ఊబిలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే మరి ఎట్లా కొట్ట వచ్చేస్తాడు. ఈ యొక్క చెంచలుడు వచ్చేసి అంటాడు, నీ గ్రంథం చెప్పే స్థలానికి నువ్వు వెళ్ళటానికి నేను ఇక్కడే వదిలేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇతనికి సహాయం కూడా చేయడు. చెంచలుడు సహాయం చేయడు. నా మాట అర్థమవుతుందా? క్రైస్తవుడా, నీకు సహాయం చేయటానికి ఏ మనిషి ముందుకు రాడు. మరలా ఒక విశ్వాసి మాత్రమే నీకు సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.